హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్తేనండి. అమరావతి రియల్ ఎస్టేట్ లో భాగంగా ఈ రోజు నేను ఉన్న ఏరియా వచ్చి నేలపాడు అండి. సో 29 గ్రామాల్లో ఉన్న ఒక గ్రామం వచ్చి నేలపాడు. సో నేలపాడుకున్న స్పెషల్ ఏంటంటే ఇది కోర్ క్యాపిటల్ కి పక్కనే ఉంటుంది. అండ్ హైకోర్టు అండ్ సచివాలయం టవర్స్ కానీ ఎంప్లాయీస్ క్వార్టర్స్ కి పక్కనే ఉంటుంది. నా బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు. సో మీరు కనిపిస్తుంది అది హైకోర్టు అండి. సో మీకు ఈ పక్కనే మీకు ఎంప్లాయీస్ క్వార్టర్స్ కూడా ఉన్నాయి, దాని పక్కనే ఉంటుంది విలేజ్. సో నేలపాడు కూడా చాలా ప్రైమ్ లొకేషన్ అండి. సుమారుగా ఇక్కడ కూడా గజం 50 నుంచి 60 వేలు కూడా జరుగుతున్నట్టు సమాచారం. సో ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి నేలపాడులో అనుకుంటే, సో ఇక్కడ వస్తున్న డెవలప్మెంట్స్ మీకు చెప్తానండి. ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ కోసం 5 ఎకరాల 50 సెంట్లు అనేది సిఆర్డీ కేటాయించిందండి. ఇక్కడ కూడా కేంద్రీయ విద్యాలయ వస్తుందండి, 5 ఎకరాలు కేటాయించారు. ఇక్కడ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కోసం 50 సెంట్లు సిఆర్డీ కేటాయించిందండి, అది నేలపాడులోనే వస్తుంది. అండ్ ఏపీ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ రాబోతుందండి. ఇక్కడ 4 ఎకరాలు 23 సెంట్లు రాబోతుంది. అండ్ ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్కి 3 ఎకరాలు నేలపాడులో కేటాయించారు. అండ్ ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ అది నేలపాడులో రాబోతుంది, దానికి 4 ఎకరాలు ఈ ఏరియాలో కేటాయించారు. చిన్మయ మిషన్ స్కూల్ కూడా ఇక్కడ రాబోతుందండి, ఒక స్కూల్ రాబోతుంది. సో నేలపాడులో 3 ఎకరాలు కేటాయించారు. సద్భావన వరల్డ్ స్కూల్ అండి, సో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కూడా నేలపాడుకి రాబోతుంది, అది 4 ఎకరాల్లో కేటాయించారు. సో దీని ద్వారా మీకు అర్థమైంది ఏంటంటే నేలపాడు కూడా కోర్ క్యాపిటల్కి పక్కనే ఉంటుంది. చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నీ రాబోతున్నాయి, గవర్నమెంట్ సెక్టర్ రాబోతుంది. సో ఇక్కడ కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. సో లోకల్గా ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒకసారి అడిగి నేలపాడు ఎలా ఉన్నాయి రేట్లు అనేది మనం కనుక్కొని వాళ్ళ ద్వారా మీరు డైరెక్ట్గా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి, మీకు ఇన్వెస్ట్ చేయండి. సో ఇంతకుముందు అమరావతి మీద అన్ని గ్రామాలు కవర్ చేస్తూ వీడియోస్ చేసామండి. సో మీరు ఏదైతే గ్రామంలో ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నారో కంటిన్యూషన్గా వీడియోస్ ఉన్నాయి, మీరు ఆ వీడియో వెళ్ళి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి వెళ్ళి ఎంక్వైరీ చేద్దాం, ఒకసారి వీడియో చివరి వరకు చూడండి. అమరావతి రియల్ ఎస్టేట్ భాగంగా ఈరోజు తుళ్ళూరు నేలపాడు దగ్గరలో ఉన్నానండి. ఈ ఏరియాలో మనకి నెలకుదిటి రియల్ ఎస్టేట్ అండ్ డెవలపర్స్ వాళ్ళు ఉన్నారు. ఒకసారి వాళ్ళని అడిగి ఇక్కడ ప్రైసెస్ ఎలా జరుగుతుందో ఒకసారి వెళ్ళి ఎంక్వైరీ చేద్దాం రండి. ఈరోజు మనతో పాటు చంద్రశేఖర్ గారు ఉన్నారండి. ఒకసారి ఆయన అడిగి ఈ తుళ్ళూరు నేలపాడులో ప్రైసెస్ ఎలా ఉన్నాయో ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ ఒకసారి ఈ ఏరియాలో ల్యాండ్ ప్రైసెస్ ఎలా ఉన్నాయో ఒకసారి చెప్తారా సార్? తుళ్ళూరు వచ్చేసి మనకి రెసిడెన్షియల్ 45,000 నుంచి 50,000 మధ్యలో దొరుకుతున్నాయండి. కమర్షియల్ వచ్చేసి 50 నుంచి 55,000 కాలనీ వైజ్గా నడుస్తుంది. తుళ్ళూరు బ్యాక్ సైడ్ 414, 408 మెయిన్ కమర్షియల్ కాలనీస్ కాబట్టి అక్కడ 60,000 వరకు చెప్తున్నారు, కానీ మనకి 55,000 అట్లా అందుబాటులో ఉన్నాయి. నేలపాడు వచ్చేసి సిటీ క్యాపిటల్ కాబట్టి 60 నుంచి 65,000 కమర్షియల్ దొరుకుతుంది. రెసిడెన్షియల్ 55,000 నుంచి 60,000 మధ్యలో అందుబాటులో ఉన్నాయండి. మీ దగ్గర ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నాయి సార్ అమ్మాయి? ఉందండి, సీట్ క్యాపిటల్ అని కోర్ క్యాపిటల్ 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. మనకి సీట్ క్యాపిటల్ వచ్చేసి నెక్కల్లో అనంతవరం 35 to 45 మధ్యలో రెసిడెన్షియల్ దొరుకుతుంది. 45 to 50లో మనకి కమర్షియల్ ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. కోర్ క్యాపిటల్ వచ్చేసి మనకి ప్రైమ్ లొకేషన్ కొండవరాజపాలెం, హైకోర్ట్, పర్మనెంట్ బిల్డింగ్స్ దగ్గర 65 to 70K కమర్షియల్స్ ఉన్నాయండి. స్క్వేర్ యార్డ్ వచ్చేసి రెసిడెన్షియల్ వచ్చేసి 50 to 55 నడుస్తున్నాయండి. ఓకే, అంటే మా వ్యూవర్స్ ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా సార్? తప్పకుండా తుళ్ళూరు అయ్యప్ప స్వామి గుడి పక్కన ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర మన నెలకొట్టి రియల్ ఎస్టేట్ అండ్ కన్సల్టెంట్స్ ఆఫీస్ ఉంది, మీరు అక్కడికి వచ్చి సంప్రదించవచ్చు. మీ కాంటాక్ట్ నెంబర్ చెప్తారా? 8297640131. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అదండి తుళ్ళూరు అండ్ నేలపాడులో ఉన్న ల్యాండ్ ప్రైసెస్ చంద్రశేఖర్ గారు చాలా బాగా చెప్పారండి. సో మీరు ఎవరైనా ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే తుళ్ళూరు అండ్ నేలపాడులో సో ఆయన కాంటాక్ట్ నెంబర్ ఉందండి, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. 8297640131 అండి. సో ఇంతకుముందు ఆల్రెడీ కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశామండి, సో ఆ వీడియోస్ కూడా మీరు వాచ్ చేయండి. సో అదండి, సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టేట్స్ రియల్ ఎస్టేట్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్.